వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అవినీతి అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెప్తున్నాను. నేను మరలా చెప్తున్నా, వాళ్ళ మీద గనక చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాల్లో జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా, ఎవడైతే ఈ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇలా పాపాలన్నిటిని శాపాల్లాగా వెంటాడతాయి. ఒక్కరిని కూడా విడిచిపెట్టాం అనుకుంటున్నాడేమో ఈ సిఐ, అనుకుంటున్నాడేమో ఈరోజు. రైట్ పాపారావు గారు విన్నాం కదా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, సో వీళ్ళంతా కూడా అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి పూజించాలి, కోరుకోకూడదు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది సాధ్యమేనంటారా? ఒకవేళ వాళ్ళ అంతు చూడకపోతే నా పేరు మార్చుకుంటాను, రాజకీయాలు వదిలేస్తానని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. సో పక్కన ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చప్పట్లు కొడుతూ ఉంది. సో ఒక అనలిస్ట్గా ఏమంటారు సార్, నిజంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా మీరు చెప్పినట్టు? అంటే ఇట్లాంటి విషయాల మీద అనాలిసిస్ చేయాల్సి రావటమే దురదృష్టం. వాళ్ళు ఏదో ఛాలెంజ్లు చేసుకుంటే అటు ఇటు మాట్లాడుకుంటే కొట్లాడుకుంటే అంటే బూతులు తిట్టుకునే దానికి కూడా అనాలిసిస్ అనేది చేయటం అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు వీళ్ళు తిట్టుకున్న బూతులకో సవాళ్లకో ప్రసవాళ్లకో మనం కూర్చొని అనాలిసిస్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే సరే. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ముందు నుంచి నడుస్తుందే కదా ఈ కథ అంతా. ఎవరు చేయటం, అటోళ్ళు చేస్తున్నారు, ఇటు వాళ్ళు చేస్తున్నారు. రెడ్ బుక్ ఏంటి, రెడ్ బుక్ నిండా ఆయన సవాళ్ళు లోకేష్ గారు రాసుకున్నాయన్నీ సవాళ్లే కదా. మీ అందరూ అంత చూస్తాం రెడ్ బుక్ లో ఉందని అన్నిసార్లు అది కూడా ఇదే కదా, అది కూడా ఇదే. వీళ్ళు చేస్తుంది అదే, వాళ్ళు చేస్తుంది అదే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారు. మేము కథలం ఇక్కడి నుంచి మా ఇష్టానుసారం చేయొచ్చు అనేది వాళ్ళు చేసిన పని అదే, వీళ్ళు చేస్తున్న పని అదే. తేడా ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ కక్ష సాధింపులు, తగాదాలు, గొడవలు, బూతులకు సంబంధించినంత వరకు పెద్దగా తేడాలు ఏమీ లేవు. వాళ్ళు చేసేది అదే, వీళ్ళు చేసేది అదే. కాబట్టి మనం ఏదో ఒక సైడ్ ఇట్లాంటి విషయాల్లో ఏ సైడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకని నేను చెప్పేది ఒకటి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈరోజు అసలు మేజర్ ఇష్యూ ఒకటి రాత్రి క్రాపప్ అయినది, ఆయన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. దానికి అసలు నివాళి కూడా అర్పించకుండానే మనం మొదలు పెట్టాం. మన్మోహన్ సింగ్ గారు చేసిన సంస్కరణలు నాకు నచ్చవు. ఆ సంస్కరణల్లో నాకు చాలా అభ్యంతరాలు, రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఇంటెగ్రిటీ ఉన్న వ్యక్తి, ఇంటెగ్రిటీ ఉన్న నాయకుడు. ఈ దేశ రాజకీయాల్లో అవినీతి మరకంటని ఒక పక్కన మొగ్గాడు, ఒక క్రోనీ క్యాపిటలిస్ట్, ఫలానా క్యాపిటలిస్ట్ తరఫు నేను పనిచేశాడనే మచ్చలేనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన గురించి అసలు నివాళి అర్పించడం మనం ఎవరో మాట్లాడటం ఈరోజు. ఇవాళ ఫస్ట్ డే సంతాపం, రాత్రి ఆయన చనిపోయాడు. కనీసం అదైనా మాట్లాడుకుంటే బాగుండేది. అట్లాంటిది వదిలేసి ఇవాళ ఇదంతా ఈ తిట్లు శాపనార్థాల గురించినటువంటి దీని గురించి, సవాళ్లు ప్రసవాళ్ల గురించి, వీటి గురించి మాట్లాడుకోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి, ఆ కంట్రిబ్యూషన్ ఎట్లాంటిది, మంచిదా, దానిలో లోపాలే ఉన్నాయి, మంచి చెడు అన్ని మాట్లాడుకుంటే భవిష్యత్తుకి ఎట్లాంటిది అనేది జనాలకు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. జనాలకి ఈరోజు సంస్కరణల పట్ల కూడా కొంత సమాజంలో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. నెమ్మదిగా మధ్యతరగతిలో కూడా సంస్కరణల్లో ఏదో లోపం ఉంది, ఏదో గత 34-35 ఏళ్లుగా నడిచిన విధానాల్లో ఏదో తప్పు ఉంది అనేది కొంత ఆలోచన మొదలవుతుంది. దీని గురించి చర్చ అవసరం. మన్మోహన్ సింగ్ గారి కంట్రిబ్యూషన్, ఆయన పాజిటివ్ మైనస్ రెండు కంట్రిబ్యూషన్ ఈరోజు మంచి చర్చ. పాపారావు గారు వాస్తవంగా ఎండ్ ఆఫ్ ది డిబేట్ లో యాక్చువల్ గా ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత ఒకసారి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన సంస్కరణలు, దేశ అభివృద్ధి కోసం చేసినటువంటి అంశాలన్నిటి కూడా ఒకసారి మాట్లాడాలని అనుకున్నాం. కాదు అర్థమైంది. వైసీపీ టీడీపీ గురించి రోజువారీ కొట్లాట్ల గురించి మనం ఎన్ని మాట్లాడు ప్రతిరోజు ఉంటున్నాయి, కాదని ఎవరు అంటూ. వాళ్ళ వాదన వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళ వాదన వీళ్ళు చెబుతున్నారు. నాకు బాగా నచ్చింది కనీసం ఇంకా దాసరి కిరణ్ గారు చాలా బ్యాలెన్స్గా ఉన్నారు. ఆయన మాట్లాడేది బాగుంది. ఆయన ఒక పార్టీ తరఫున మాట్లాడినా ఆయన మాట్లాడిన పద్ధతి అయితే బాగుంది. అంతవరకు సంతోషం. మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ కూడా నాకు నచ్చలా. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ కూడా కొంత బయాస్డ్గానే ఉంది. ఒక పార్టీ తరఫున మాట్లాడినా దాసరి కిరణ్ ఆయన చాలా బాగా, అంటే ఆయన పార్టీ తరఫున మాట్లాడింది సహజంగానే పార్టీ కోసం మాట్లాడుకుంటారు, కానీ ఆయన బాగానే మాట్లాడారు. అట్లాగే ఆ మాత్రం హుందాతనం ఉండేటట్లయితే చర్చల్లో సరే. ఇక వైసీపీ ప్రతినిధి ఆయన బాధ ఆయనకు ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్పేది, వైసీపీ ప్రతినిధి బాధ అనేది ఎవరు తిరస్కరించడానికి వీల్లేదు. వాళ్ళ మీద దాడులు అంటే దఫాలుగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోయినసారి అధికారంలో ఉండగా వైసీపీ చేసిన పనులు ఉన్నాయి చాలా,
రెడ్ బుక్ ఆయన పెట్టడం, రెడ్ బుక్ అనేది కూడా తప్పు ఆ రోజు. తప్పైనా కానీ ఆయన పెట్టుకోవటం, దాని మీద ఆయన గొడవ చేయటం అనేది ఈ గొడవల వల్లే. తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా దానికి అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు, అంటే ఇది ఎట్లా అవుతుందంటే ఆయన ఆయన ఏదో ఉంది కదా సామెతలాగా, ఎట్లా అంటే ఒకళ్ళని మించి దొందేలాగా, లేకపోతే ఆయన కంటే ఆచంటం మళ్ళీ సామెత ఉంది కదా, అట్లాగా అయింది ఇది. అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు చేసుకుంటూ పోతున్నారు. రేపు మేము వస్తే మళ్ళీ ఎంత చూస్తాం. ఆఖరికి ఏంటంటే కత్తులు పెట్టి నరుక్కోవటం. గాంధీ చెప్పాడు కదా ఒకప్పుడు, గాంధీ గారు ఆయన ఏమన్నాడు, కంటికి కన్ను అంటే చివరికి అందరూ గుడ్డోళ్ళే మిగులుతారు ప్రపంచంలో అన్నాడు. అట్లాగే చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తగాదాలు చర్చలతో చేసుకుంటుంది. ఏంటంటే చివరికి ఎవరు లేకుండా మొత్తం ఒక ముసలం పుట్టినట్లుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇట్లా కొట్లాట్లో ముసలం ఏదో పుట్టినట్లు ఉంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఎప్పుడైనా ఎవరైనా సవాళ్ళు ప్రశ్నవాళ్ళు ఆపుకొని కొంచెం సంయమనంతో ప్రజల సమస్యల మీద మాట్లాడండి. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు, దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటే కనుక ఇవన్నీ ఎవరు వినరండి. కాసేపు ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా కాసేపు గొడవ పడితే చూసి వెళ్ళిపోతారు తప్పి ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎవరు సమస్యలు వాళ్ళకున్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేసేవాడే నిజమైన ప్రభుత్వం. దాని గురించి చర్చించి దాని గురించి మాట్లాడుకుంటే జనాలకు ఉపయోగం. కాకుండా ఇట్లా గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు, రేపొద్దున ఇంకో ఆయన మాట్లాడాడు, ఎల్లుండి పొద్దున టీడీపీ వాళ్ళు మాట్లాడారు, ఇంకో రోజు జనసేన ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత స్వభావాన్ని బట్టి ఉంటుంది. పార్టీని బట్టి కూడా కాదు, అది పార్టీని బట్టి కూడా కాదు, వ్యక్తిగత స్వభావాన్ని బట్టి ఇట్లాంటివి చేస్తుంటారు. సరే చేసేది సరే. ఇక్కడ మాటలు కాదండి, పరిపాలనకి సంబంధించి మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు అనేవి ప్రజా సంక్షేమ అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో దానికి సంబంధించే మనం ఈ చర్చ. అయితే ఇక్కడ ఏంటి అంటే అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మమ్మల్ని హింసిస్తున్నారు, సో మేము అధికారంలోకి రాబోతున్నాం అంటే ఏ పార్టీ కూడా ఇక్కడ దిగదుడిపేం కాదు కదా. ఇక్కడ ఏ పార్టీ కూడా దిగదుడిపేం కాదు. గతంలో ఏం జరిగిందో చూసాం, ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి కూడా అది చేయొద్దని. ఇప్పుడు వీళ్ళు కదా 10 అధికారంలో ఉంది, వీళ్ళు కొంత సంయమనం పాటిస్తే కొంత ఎప్పుడుకోసారి ఇప్పుడు బండ్లు ఓడలు బండ్లగులు అన్నారు. కానీ బండ్లైన ఓడలు మళ్ళీ ఓడలవ్వవా? ఓడలు బండ్లు ఓడలగును కరెక్టే అయింది. వైసీపీ పోయింది, టీడీపీ వచ్చింది, బండ్లు ఓడలైంది. కానీ ఓడలుగానే ఉంటాయా? బండ్లు కావా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ అయితే రావాల్సింది కదా. శాశ్వతంగా మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు కదా. దాన్ని కొంచెం గుర్తు పెట్టుకొని మనం వ్యవహారాలు నడపడం, ప్రజలకి ఆమోదయోగ్యంగా ప్రజల కష్టాలు పరిష్కారం చేసుకుంటా ప్రజల్లో ఉంటా పోయేది తప్పితే ఈ తిట్లు శాపనార్థాలతో నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడని చెప్పుకుంటే ఎవరింటారు? జనాలకి ఇంతకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. మీలో మీరు కొట్లాడుకున్న జనాల దగ్గర పోయి పంచాయతీలు పెట్టుకోవడానికి, జనాలకు పెట్టడానికి పనులే కాదు కదా. ఎవరి పనులు వాళ్ళకున్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. మీ పంచాయతీలు, మీ కష్టాలు వినడానికి ఎవరికి టైం లేదు. అది నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మధుసూదన్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు. సో గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి చూసాం, మన పాపారావు గారు ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఏంటంటే ప్రజలకి ఇంతకు మించినటువంటి కష్టాలు ఉన్నాయి. కేవలం పార్టీల నాయకులు కొట్టుకోవడమో లేకపోతే కేసులు పెడుతున్నా అని చెప్పేసి చెప్పడమో కాదు, ఇంతకు మించినటువంటి కష్టాలు చాలా ఉన్నాయి, వాటి మీద చర్చిస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో ఓకే, వారు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఏ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ మంచిది కాదు అనేటటువంటి భావంతోనే ఈరోజు మనం ఈ డిబేట్ పెట్టడం జరిగింది. ఎందుకో కక్షపూరితం అంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో టీడీపీ కావచ్చు, జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, మేము అధికారంలోకి వస్తే మేము ఎంత చూస్తూ ఉంటున్నారు. సో ఇంచుమించు ఉన్నటువంటి